మలచినవాడా ఘనమైన రాజా ఘనమైన రాజ మహిమలు గల రాజ ఘనమైన రాజ మహిమలు గల రాజ గంతులు వేస్తూ నిన్ను స్తుతింతును గంతులు వేస్తూ నిన్ను స్తుతింతును నీ సన్నిధిలోను అన్యజనులలోను నీ సన్నిధిలోను అన్యజనులలోను హల్లెలూయా హోసన్న హల్లెలూయా హోసన్న ఘనమైన రాజ మహిమలు గల రాజ ఘనమైన రాజ మహిమలు గల రాజ మంచాన పడిన పక్షవాత రోగిని మంచాన పడిన పక్షవాత రోగిని ఆత్రముతో నీ చెంత చేర్చ ఆత్రముతో నీ చెంత చేర్చ ప్రభో అమ్మ థ్యాంక్ యూ అందరికి వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించాలని మా ప్రార్థన. క్రిస్మస్ సంతోషంగా చేసుకోండి, కొత్త సంవత్సరం కూడా సంతోషంగా చేసుకోండి. గాడ్ బ్లెస్. సన్మానం చేయాల్సిందిగా మనకు మంచిగా పాడెన పడిన యువకుని నాయనను ఊరిన పాడెన పడిన యువకుని శ్మశాన వాకిట నిలిపి శ్మశాన వాకిట నిలిపి ఓ ప్రాణదాత ఓ ప్రాణదాత ప్రాణం పోసితివి జీవం ఇచ్చితివి హల్లెలూయా హోసన్న హల్లెలూయా ఘనమైన రాజ మహిమలు గల రాజ ఘనమైన రాజ మహిమలు గల రాజ కలువరి కొండను శిలువను కొట్టబడి కలువరి కొండను శిలువను కొట్టబడి ముల్లైన మరణం నిన్ను మృంగా ముల్లైన మరణం నిన్ను మృంగా సమాధి రాయిన్ గెల్చి సమాధి రాయిన్ గెల్చి మరణం ముళ్ళును విరచి మృతిని గెలిచి ఈ ప్రార్థన
ప్రభువులో మీ అందరికి వందనం తెలియజేస్తున్నాం. ముఖ్యంగా విశిష్ట అతిథి మన మెదక్ అధ్యక్ష మండలంలో ఎన్నో ఉన్నత పదవులు చేస్తూ ఇంకా రాబోయే ఎన్నో పదవులు ఆశించాలని మాకు ఎల్లప్పుడూ ఒక అన్నగా ఒక తండ్రిగా అన్ని విషయాల్లో సహకారం అందిస్తూ శకనర అనగానే అయ్యకి ఒక ప్రత్యేకమైన అభిమానం, వారికి ప్రత్యేకంగా వందనం తెలియజేస్తున్నాం. మరి సుదర్శన్ రెడ్డి ఎమ్మెల్యే సహా ఉన్నాడంటే మన గంగాశంకర్ అన్న ఎందుకంటే కాంగ్రెస్ లీడరు, వాళ్ళు కూడా మండలి ప్రెసిడెంట్ చేస్తున్నారు. మరి ఇప్పుడు అందరూ అనుకుంటున్నారు రాబోయే దినాల్లో జిల్లా పరిషత్ చైర్మన్ అని. మాకు ఆశ ఉన్నది, ఎందుకంటే సార్ ఉన్నది కనుక ఖచ్చితంగా ఇస్తాను ఆశ ఉన్నది. మరి రాబోయే దినంలో మా సంఘాన్ని, మన సిఎస్ఐ మా శక్కనర్ సంఘాన్ని తాను అభివృద్ధి పథకం నడిపిస్తానని ఆశిస్తున్నాం. అదేవిధంగా మన మధ్య ఉన్న స్టీవెన్ గుర్ల వారికి కూడా ప్రత్యేక వందనములు. మరి మన స్కూల్ ఈ 34 స్కూల్ హెచ్ఎం కిషోర్ కుమార్ గారు మరి ప్రత్యేక వందనం తెలుస్తున్నాం రేవంత్ను బట్టి. మరి ఒకసారి మరి ప్రతి సంవత్సరం జ్యోతిరన్న క్రిస్మస్ అప్పుడు లేకపోతే చలికాలం అంత ముందుకే ఏమైనా అవసరం అంటే ఒక బ్లాంకెట్స్ వీటంటే పంపిణీ చేస్తుంటాడు. ఎందుకంటే వాళ్ళ అమ్మ నాయన పేరు మీద ఆయనకు వచ్చేయాలని ఆశ. మంచి దేవుడు వారికి ఇంకనూ ఆరోగ్యం ఇచ్చి రాబోయేలో పేదల పట్లను బీదల పట్లను సహాయం చేయాలని వారికి వందనం తెలియజేస్తున్నాం. మన మధ్యలో ఉన్నటువంటి మా చర్చ్ స్టూవర్డ్ ఆర్దాస్ అన్న గారిని బట్టి వారికి ప్రత్యేక వందనం పెద్దవాడు. వారు కూడా ప్రతి విషయంలో మాతో ఉంటున్నందుకు వారు మా స్థానిక వారు కూడా ఉన్నారు. మరియు కార్యక్రమానికి బిజీ ఉన్నారు. కాలంలో ఇంకా మంచి ఆయుష్ ఆరోగ్యించి దేవుడు మరి వెలిగే తార వేయి కిరణాలతో ఈ జగతి పులకరించి కురిసింది నాట్యమాడి ఆనందం. ప్రతి హృదయం పరవశించి ప్రతి నిమిషం ఉల్లసించిందిలే. ప్రతి హృదయం పరవశించి ప్రతి నిమిషం ఉల్లసించిందిలే. నింగిలోన కోటి కాంతులతో వెలిగే తార వేయి కిరణాలతో గణములు పరలోకమందు కొనియాడి పాడి స్తుతించెగా. తూర్పు జ్ఞానులు అతి భక్తితో ఆ ప్రభువును మ్రొక్కి పూజించెగా. మన పాపం క్షమించి మన కోసం మరణించి సిలువలో వేలాడెను, బలి పశువుగా మారెను. సిలువలో వేలాడెను, బలి పశువుగా మారెను. నింగిలోన కోటి కాంతులతో వెలిగే తార వేయి కిరణాలతో
పసిబాలుడై సర్వేశ్వరుండు విడనాడినాడు పరలోక మహిమ ఆనాడు మనకై. మనసంతా ఉత్సాహం ఎదలోన ఆర్భాటం ప్రభు యేసు జన్మంబుతో వికసించే విశ్వాసమే ప్రభు యేసు జన్మంబుతో వికసించే విశ్వాసమే. నింగిలోన కోటి కాంతులతో వెలిగే తార వేయి కిరణాలతో ఈ జగతి పులకరించి మురిసింది నాట్యమాడి ఆనందంతో ప్రతి హృదయం పరవశించి ప్రతి నిమిషం ఉల్లసించిందిలే. ప్రతి హృదయం పరవశించి ప్రతి నిమిషం ఉల్లసించిందిలే. నింగిలోన కోటి కాంతులతో వెలిగే తార వేయి కిరణాలతో మరి విశేషంగా షెడ్ మొదలైనవన్నీ కూడా ఏర్పాటు చేయడంలో షూ తీసేయండి. ఎవరైనా చెట్లతో లోపలికి రాగలరు. ఈ పద్ధతి గౌరవం కదా. ఇదిగో పరిశుద్ధ దైవజనుల సమక్షంలో నీ సన్నిధిలో జరుగుతున్న ఈ కార్యమును అదృష్ట నీ సన్నిధికి అప్పగిస్తున్నాను. సమస్తము మేలుకరంగా దీవెనకరంగా మీరు ఇద్దరు నిర్ణయించుకున్నది నాకు అనిపిస్తున్నాను. ఎందుకంటే ఈ దినాల్లో పెళ్లిళ్ళు చేసుకోవడానికి ఎన్నో స్థలాలు ఉన్నాయి. శక్తి గల మాటలు ఈ భూమిటి మీద నుండి దేవుడు మనకు నిలిచి దేవుడు మనకు దీవెనకరమైన ధన్యమైన మాటలతో దేవుడు ఆశీర్వదించాలన్నా అందరూ లేచి నిర్ణయిస్తున్నాం. ఈ చక్కని దేవాలయంలో కొత్తగా ఉన్న ఒక చక్కని పులిపిత్రి నీవు ప్రభు ఒక దాతను పురికొల్పి నైనా ఇది ఈ దినమున ఈ ఆలయంలో అది పెట్టబడింది. నీవు దీన్ని నైనా దీవించాలని నీ రక్తంతో ప్రోక్షించాలని ప్రభు నీవై ఇక్కడ నిలబడి ఎప్పుడు కూడా నీ స్వరము నీ దాసుల ద్వారా వినిపించాలని ఆశిస్తున్నాం ప్రభు. దాతలు తన కుటుంబాన్ని దీవించు. దాతలు పురికొల్పిన దీన సేవకుడు ప్రెసిడెంట్ ఇన్ఛార్జ్ అయ్యారు మరియు సంఘ నాయకులను అందరినీ ఆశ్రదించు. యేసు నీ నామమున ఇది ప్రతిష్ఠించబడుతుండగా ఎప్పుడు నీ స్వరము నీ మాటలు
బిడ్డలందరూ విని దీవింపబడాలని, ఆశీర్వదింపబడాలని, కన్నీరు తుడపడాలని, స్వస్థతలు పొందాలని, సాతాను బంధకాలను విడిపింపబడాలని, విశ్వాసంలో ఎదగాలని, ప్రార్థన దీపాలు నిత్యము వెలుగుతుండాలని ఆశిస్తూ ఈ పురుటిని ప్రతిష్ఠిస్తున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామమున ఈ యొక్క పురుటిని ప్రతిష్ఠిస్తున్నాం తండ్రి. ఆమేన్. సుప్రియ, నేను ఎందుకు వీళ్ళలో హార్టీ కంగ్రాచులేషన్స్ అని చెప్పానండి. నో వండర్ వీళ్ళు అయిపోయాక అందరూ కంగ్రాచులేషన్స్, హ్యాపీ మ్యారేజ్ లైఫ్ అని రకరకాలైనటువంటి చక్కని శుభాలతో వీళ్ళను దీవిస్తున్నారు. కానీ నేను కేవలం మీకు పెళ్ళైనందుకే కాదు,